అరే ఎవడ్రా మా వాడిని రిటైర్డ్ అవుట్ చేసింది? దమ్ముంటే ఇప్పుడు నా ముందుకు రండి. తిలక్తో పెట్టుకుంటే తోలు తీస్తాం, లేదు లేదు ఉతికి ఆరేస్తాం, తెలుగోడి దెబ్బేంటో చూపిస్తాం. ఈ డైలాగులు వదులుతుంది మరెవరూ కాదు, మన తెలుగు క్రికెట్ అభిమానులే. ఈ ఐపీఎల్ సీజన్లో లక్నోపై మ్యాచ్లో తిలక్ వర్మను రిటైర్డ్ అవుట్ అవ్వాలని ముంబై కోచ్ కెప్టెన్ ఆదేశించడం పెద్ద దుమారమే రేపింది. ఈ ఎపిసోడ్పై కెప్టెన్ పాండ్యా ప్రతిసారి స్టేట్మెంట్లు మార్చుతూ వచ్చాడు. 23 బంతుల్లో 25 పరుగులు చేసిన తిలక్ను ఆట చివరి దశకు చేరుకున్న సమయంలో ముంబై డగౌట్ పెద్దలు వెనక్కి పిలవడాన్ని ఫ్యాన్స్ ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. అటు తిలక్ మాత్రం బ్యాట్తోనే గట్టిగా సమాధానం చెబుతున్నాడు. ఆ ఇన్సిడెంట్ తర్వాత జరిగిన 2 మ్యాచ్ల్లోనూ మన హైదరాబాదీ కుర్రాడు దుమ్ములేపాడు. వరుసగా 2 హాఫ్ సెంచరీలు చేసి తనను తక్కువ చేసిన వాళ్ల నోళ్లు మూయించాడు. ఇక ఢిల్లీపై మ్యాచ్లో టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ముంబై ఇండియన్స్కు ఆశించిన శుభారంభం దక్కలేదు. ఓపెనర్ రోహిత్ శర్మ మరోసారి నిరాశపరిచాడు. విప్రజ్ నిగమ్ బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. సూర్యతో కలిసి ర్యాన్ రికెల్టన్ ఇన్నింగ్స్ను ముందుకు నడిపించాడు. ఈ ఇద్దరు దూకుడుగా ఆడడంతో పవర్ ప్లేలో ముంబై వికెట్ నష్టానికి 59 పరుగులు చేసింది. పవర్ ప్లే అనంతరం రంగంలోకి దిగిన కుల్దీప్ యాదవ్ స్టన్నింగ్ డెలివరీతో ర్యాన్ రికెల్టన్ను క్లీన్ బౌల్ చేశాడు. దీంతో రికెల్టన్ హాఫ్ సెంచరీ చేసుకోకుండానే వెనుదిరిగాడు. ఆ తర్వాత తిలక్ వర్మతో జత కలిసిన సూర్య తనదైన శైలిలో చెలరేగాడు. విప్రజ్ నిగమ్ బౌలింగ్లో వరుసగా 6-4 బాదాడు. క్రీజులో సెట్ అయిన సూర్యకుమార్ యాదవ్ను కుల్దీప్ యాదవ్ క్యాచ్అవుట్గా పెవిలియన్ చేర్చాడు. దీంతో 3వ వికెట్కు నమోదైన 60 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. క్రీజులోకి వచ్చిన హార్దిక్ పాండ్యా తీవ్రంగా నిరాశపరిచాడు. విప్రజ్ నిగమ్ బౌలింగ్లో క్యాచ్అవుట్గా పెవిలియన్ చేరాడు. ఇక ఆ తర్వాత నమన్ ధీర్తో కలిసి తిలక్ వర్మ తన జోరును కొనసాగించాడు. మోహిత్ శర్మ బౌలింగ్లో 4 సింగిల్ బాది తిలక్ వర్మ 26 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. నమన్ ధీర్ కూడా బౌండరీలతో చెలరేగాడు. మిచెల్ స్టార్క్ వేసిన 18వ ఓవర్లో నమన్ ధీర్ బాదిన సిక్సర్ను అక్షర్ పటేల్ తన స్టన్నింగ్ ఫీల్డింగ్తో సింగిల్గా మార్చాడు. సూపర్ మ్యాన్లా గాల్లోకి ఎగిరి మరీ అడ్డుకున్నాడు. ఇటు 19వ ఓవర్లో భారీ సిక్సర్ బాదిన నమన్ ధీర్ ఆఖరి ఓవర్లో ఓ బౌండరీ కొట్టాడు. భారీ షాట్ ఆడే ప్రయత్నంలో తిలక్ వర్మ క్యాచ్అవుట్ అయ్యాడు. 33 బంతుల్లో 6 ఫోర్లు 3 సిక్స్లతో 59 పరుగులు చేసిన తిలక్ ముంబై భారీ స్కోరుకు కారణమయ్యాడు. ఈ మ్యాచ్లో ముంబై గెలవడానికి తిలక్ ఆడిన ఇన్నింగ్సే ప్రధాన కారణం. ఇక గత మ్యాచ్లోనూ ఆర్సీబీపై అద్భుతమైన బ్యాటింగ్ చేశాడు తిలక్. అవతలి ఎండ్లో పాండ్యాను పెట్టి మరీ ఉతికి పారేశాడు. ఇలా రిటైర్డ్ అవుట్ అయిన ఘటన తర్వాత జరిగిన 2 మ్యాచ్ల్లోనూ తిలక్ విధ్వంసం సృష్టించడంతో కేవలం ముంబై ఫ్యాన్స్ మాత్రమే కాదు, ఇటు తెలుగు క్రికెట్ లవర్స్ సైతం తెగ ఆనందపడుతున్నారు.